తాజా అంశాన్ని చూస్తున్నాం. గుల్జార్ హౌస్ చౌరస్తా అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు ప్రభుత్వం కమిటీ వేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, హై లెవెల్ కమిటీకి సంబంధించి తాజా సమాచారం ఏంటి? గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఈ ప్రభుత్వానికి అందజేసేందుకు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. అయితే గత 2 రోజుల కిందట టర్మినల్ గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో 17 మంది దుర్మరణం చెందారు. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక అందించేందుకు ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, అదేవిధంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డితో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్, అదేవిధంగా టిఎస్ ఎస్పీడీసీఎల్ సిఎండి ముషరఫ్ ఉండనున్నారు. ఈ కమిటీలో ఉంటారు. అయితే వీరంతా కలిసి పూర్తిగా ఒక ఉన్నత స్థాయిలో ఒక విచారణ జరిపి ప్రమాదం క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ నిర్వహిస్తారు. ఘటనకు గల కారణాలు, ఘటన అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై ఒక నివేదిక రూపొందించి ముఖ్యమంత్రికి అందించనున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు సూచనలు, స్థానిక పరిస్థితులు అంచనా వేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు ప్రతిపాదనలతో సూచిస్తూ ఈ కమిటీ ఒక నివేదిక రూపొందించనున్నది. నివేదిక రూపొందించిన తర్వాత ప్రభుత్వానికి అందజేస్తుంది ఈ కమిటీ. అయితే ఆ తర్వాత అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకోనున్నారు. అయితే ప్రధానంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో సలహాలు, సూచనలు కూడా కమిటీ రూపొందించనుంది. ధన్యవాదాలు శ్రీనివాస్.